హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షు కలెక్షన్స్ ఆన్ పేజీ రేట్స్. ఈరోజు మన అన్షు కలెక్షన్స్‌లో మీ అందరి కోసం అయితే స్టాక్ కాదండి. జస్ట్ నేను చేసుకున్న పూజ వీడియో అయితే మీకోసం పెడుతున్నాననమాట. నేనొచ్చేసి 16 సోమవారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాననమాట. ఆ వీడియోకి సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయితే పెట్టానండి. చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో, నాకు కూడా ఫస్ట్‌లో అలాగే ఉన్నాయి. సో, మనం ఒక్కసారి పూజ స్టార్ట్ చేశామంటే డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. రోజు రోజుకి మనకు అర్థమైపోతూనే ఉంటుందనమాట. సో, నేనేంటంటే ఇక్కడ పూజ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మన దగ్గర అయితే ఇంట్లో ఎలాగో శివుడు, పార్వతి ఫోటో అయితే ఉంటుంది. అలాగే ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో ఉన్నా పర్వాలేదండి. అలాగే మన కుమారస్వామి అండ్ వినాయకుడు ఉన్న ఫోటో అయినా పర్వాలేదనమాట. ఆ ఫోటో ఒకటి ఉండాలి. అలాగే శివలింగం అనేది కంపల్సరీ అండి. సో, ఒకవేళ మన ఇంట్లో శివలింగం లేకపోయినా పర్వాలేదండి. ఎందుకంటే మనం చేసేది పార్థివ శివలింగానికి కాబట్టి ఎలాగో మనం పుట్టమన్నతో తయారు చేసుకుంటాం. ఈ పుట్టమన్న అనేది మనకి విలేజ్‌లో ఉన్న వాళ్ళకైతే విలేజ్‌లో దొరుకుతుంది. అలాగే లేకపోతే మనకి ఎక్కడైనా పూజ స్టోర్‌లో అయితే ఇప్పుడైతే అన్ని చోట్ల దొరుకుతూనే ఉందండి. మీరు కావాలంటే పూజ స్టోర్‌లో కనుక్కోండి. అలాగే మనం మార్నింగ్ చేసుకోవాలా, ఈవినింగ్ చేసుకోవాలా అంటే మార్నింగ్ అంటే కంపల్సరీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కుదరదండి. మార్నింగ్ చేయాలంటే మనం ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందే చేసుకోవాలి కాబట్టి అలా అయితే మనకు కుదరదు కాబట్టి శివుడికి ఎక్కువగా ప్రదోష కాలంలో అంటే ఈవినింగ్ చేస్తూ ఉంటారనమాట పూజలు ఎక్కువగా. సో, ఈవినింగ్ టైంలో అయితే మంచిగా ఉంటుందనమాట ఇలాంటి పూజ చేసుకోవడానికి. అలాగే మనం రుద్రాక్ష దీపం అంటే బియ్యపిండితో చేస్తారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం నారికేల దీపం అనేది ఎప్పుడూ పెడుతూనే ఉంటాం. శివుడికి చాలా ఇష్టమైన దీపం అనమాట నారికేల దీపం. అలాగే మనకి ఎలాంటి కోరికలున్నా నెరవేరుతాయి అనేది చిన్న ఇది ఉంటుంది కాబట్టి చాలామంది అలా పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఏంటంటే మట్టి శివలింగానికి అభిషేకం చేయొచ్చా అని అడుగుతున్నారండి. చెయ్యాలి. ఎందుకంటే మనం చేసేది పూజ దానికి కాబట్టి కంపల్సరీగా చేయాలి. పంచామృతం కలిపినప్పుడు జస్ట్ ఒక డ్రాప్ అలా వేయాలన్నమాట. అండ్ పక్కన వేరే శివలింగం ఉంటే దానికి చేసుకుంటూ ఉండాలి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా. సో, శివలింగం మనం పూజ చేసేటప్పుడు ఎలాగో మనకి నీళ్ళతో కూడా అభిషేకం చేస్తూ ఉంటాము. అదంతా మనకు పూజలో తెలిసిపోతూ ఉంటుంది. అలాగే మనకి 16 సోమవారాల వ్రతం బుక్ అనేది దొరుకుతూ ఉంటుందండి. అది కూడా పూజ స్టోర్‌లో అయినా దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో అయినా ఎక్కడైనా సరే మీరు తీసుకోవచ్చు. మనకి ఈజీగా ఉంటుంది. మనం ఫస్ట్ ఒక్క రోజు స్టార్ట్ చేసామంటే నెక్స్ట్ డే నుంచి మనకి పూజ విధానం ఏంటనేది తెలిసిపోతుందండి. సో, చాలామంది నాన్ వెజ్ తినాలా అని అడుగుతున్నారు. మనం సండే, మండే తినకపోతే సరిపోతుందండి. ఆ 2 డేస్ మాత్రం కింద పడుకోవాలి. అలాగే మీ అందరికీ తెలుసు పూజా విధానం ఎలా పాటించాలి ఏంటి అనేది. కొన్ని కొన్ని నియమాలు పాటిస్తే సరిపోతుందండి. జస్ట్ ఆ రోజు ఒక్కరోజు నాన్ వెజ్ తినకోకుండా, ఉల్లిగడ్డ లేకోకుండా చూసుకుంటే సరిపోతుందనమాట. అలాగే మెయిన్‌గా పూజ చేసేవాళ్ళు ఏంటంటే తలకి షాంపూ లాంటివి పెట్టకూడదనమాట. మనం ముందు రోజే షాంపూ పెట్టి స్నానం చేసి మండే రోజు మామూలుగా తల స్నానం చేస్తే సరిపోతుంది. అలాగే పూజ చేసిన వాళ్ళు ఉప్పుతో ఉన్న పదార్థాలైతే ఏవి తినకూడదనమాట. మనం స్వామివారి దగ్గర పళ్ళు పెడతాం. అలాగే ప్రసాదాలు పెడతాం కదా! ఆఫ్టర్ పూజ తర్వాత మనం ప్రసాదాలు, ఆ పళ్ళు అనేవి తినొచ్చనమాట. ఎందుకంటే ఉప్పుతో చేసినవి తినకూడదు కాబట్టి మనం ఆ ప్రసాదాలు తింటే మనకు కడుపు నిండిపోతుంది. అలాగే మార్నింగ్ టైంలో ఎవరైనా తినాలనుకున్న వాళ్ళు పండ్లు తినండి, కొబ్బరి బొండా తాగండి. ఎందుకంటే మనం పూజ చేసేది ఇంపార్టెంట్ అయినా కానీ మన ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో, మనం సాత్వికంగా తింటూ పూజ అయితే చేసుకోవచ్చండి. ఎలాంటి తప్పు ఉండదు. ఆ దేవుడికి మనం నచ్చాలి కానీ ఆయన ఎంత దూరమైనా మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు. సో, నచ్చి ముందడుగైతే వేయండి. వేసిన వాళ్ళకి ఆ దేవుడే దారి చూపిస్తాడు. మనకి 16 సోమవారాల వ్రతం బుక్‌లోనే అంతా ఉంటుందండి. మీరు అది చూసి పాటించి చేసుకోండి. ఫస్ట్ వారం తెలియకపోయినా రెండో వారం నుంచి మనకు తెలిసిపోతుంది. చాలామంది పీరియడ్స్ వస్తే ఏంటి అని అడుగుతున్నారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే మనం ఆ వారం వదిలేస్తే సరిపోతుందండి. అలాగే ఏదైనా ఊరు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏంటి అని అడుగుతున్నారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఊరు కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటే వెళ్ళి రండి. ఆ వీక్ వదిలేయండి. లేదు అనుకుంటే మనం ముందే అనుకుంటాం కదా! సో, దీనికి వెళ్ళొద్దు మనం ఫిక్స్ అయ్యి ముందే ఖచ్చితంగా చేసుకోవాలి అనుకుంటే పూజ ఇంపార్టెంట్ అంటే పూజ కోసం ఉండండి. లేదు అమ్మవారి ఇంటి దగ్గర చేసుకోవచ్చు అంటే అలా అయినా చేసుకోండి. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటా అంటే అలా అయినా చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీకు కంపల్సరీగా వెళ్ళాలి అంటే వెళ్ళండి. లేకపోతే మనకు పూజ ఇంపార్టెంట్ అంటే పూజ కోసం ఉండిపోండి. కొంతమంది మనం పార్థివ శివలింగం చేసినప్పుడు పగిలిపోతే, విరిగిపోతే అని అడుగుతున్నారు. సో, అలా జరగకోకుండా ఉండడం కోసమే మనం ముందుగానే మార్నింగ్ టైంలోనే చిన్న శివలింగాన్ని చేసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఆరబెట్టుకోండి. నెయ్యి వేసినప్పుడు ఏంటంటే మనం అభిషేకం లాంటివి చేసినప్పుడు ఎక్కువగా అబ్జర్వ్ అనేది చేసుకోదనమాట. సో, మెయిన్‌గా అలా జరిగినా సరే మనం ఏం చేయలేమండి. మనమైతే పూజ అయితే చేస్తున్నామో అంతా శివయ్య మీద వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన డౌట్స్ అన్నీ పక్కన పెట్టేసి మనం చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్ళడమే అండి. ఇప్పుడు నేనైనా సరే అలాగే చేయాలి కదా! సో, నేను అది జరుగుద్ది, ఇది జరుగుద్ది అనుకుంటూ ఉంటే ముందుకైతే వెళ్ళలేము. అంతా ఆయన దయ అనుకోవడం వెళ్ళాలి అంతే. మనం చేసేదైతే ఏం లేదు. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ 27th జూలై 27th నుంచి అయితే స్టార్ట్ చేయండి. చాలామంది అప్పుడే స్టార్ట్
స్టార్ట్ చేస్తూ ఉంటారు. నేనేంటంటే నా పరిస్థితిని బట్టి నేను ముందు స్టార్ట్ చేసుకున్నాను. అంతే అండి. రెండో వారం అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా శివయ్య దయ. అన్ని వారాలు కూడా అలాగే కంప్లీట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరైనా ఇంకా స్టార్ట్ చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేయండి. అలాగే మీరు కూడా ముందుకు వెళ్ళండి. మీకున్న కోరికలు, మీకున్న బాధలన్నీ శివయ్య ముందు పెట్టుకోండి. మనం చేసేది మనం చేద్దాం. ఆయన ఇచ్చేది ఆయన ఇస్తూ ఉంటాడని నేను అనుకుంటున్నాను. సో, నాకైతే కొంచెం బెటర్‌గానే అనిపించింది. అందుకోసమని స్టార్ట్ చేశాను. ఇంకా ఇంకా మీలో ఎవరైనా స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.